ట్రిపుల్ ఆర్ విషయంలో బీఆర్ఎస్ నేతలు సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2017లోనే 151AA నెంబర్ ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 88% పనులు పూర్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ నిర్మిస్తే బీఆర్ఎస్ దాన్ని అమ్ముకుందని, అమ్ముకున్న వారికి ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. తాను చెప్పిన దాంట్లో అవాస్తవం లేదన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి 15 నెలల నుండి ఏం చేశారని ప్రశ్నించారు. 3D నోటిఫికేషన్ను తాము 80% పూర్తి చేశామని అన్నారు. తాము 3D నోటిఫికేషన్ ఇచ్చిన దానికి 15 నెలల్లో అవార్డులు మాత్రమే ఇచ్చారని అన్నారు. నల్గొండలో మంత్రి నియోజకవర్గంలో తాము చేసిన పనులను చూపిస్తామని సవాల్ చేశారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. దానికి నెంబర్ కూడా 161AA ఇవ్వడం జరిగింది. 2017% ల్యాండ్ ఎక్విజిషన్కు కాన్సెషన్ తీసుకొని ఆర్డీసీ ద్వారా మీరున్నప్పుడు తీసుకున్న లోన్ కూడా రెడీగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పెండింగ్ ఉండి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఫార్మర్స్ కూడా ఒప్పుకున్నారు. 88% కంప్లీట్ చేసినాము. ఇది ఎందుకంటే మీ ద్వారా అమ్ముకున్నది మీ ప్రభుత్వ హయాంలో ఎలక్షన్ ముందు అమ్ముకున్నారు. మీకు ట్రిపుల్ గురించి మాట్లాడే మీకు ఎక్కడ ఛాన్స్ ఎక్కడ ఉంది? మీకు రోడ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి ఇవ్వాలి ఎలక్షన్ల ముందు. మీరు ట్రిపుల్ గురించి ఇవన్నీ మాట్లాడితే, రోడ్లు మీరు వేసినామని మాట్లాడితే, మీరు వేసిన రోడ్లకు 2014-18 మీరు వేసిన రోడ్లకు ఇప్పుడు పేమెంట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర రోజు మా దగ్గరకు వస్తే మేము పేమెంట్లు అప్పటికి ఇస్తున్నాం. మీరు అందుకనే ఎక్కువ దీని గురించి ఓఆర్ఆర్ అమ్ముకున్న వాళ్ళు ట్రిపుల్ గురించి మాట్లాడితే ప్రజలు కూడా దీన్ని ఏలేదన్న మాట చెప్పినా దాని మీద నిలబడి ఉన్నా నేను. ఇంకో మాట ఇప్పటికి కూడా ట్రిపుల్ ఆర్ రోడ్డుకు నేషనల్ హైవే నంబర్ రాలేదు. దాని మీద నిలబడి ఉన్నా నేను. వారు చెప్పింది నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టే ల్యాండ్ అక్విజిషన్ చేయలేరు, డబ్బులు ఇవ్వలేరు వాళ్ళకు. ల్యాండ్ అక్విజిషన్ రాలేదు కాబట్టి, నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు. దానికోసం ప్రయత్నం చేయండి. 15 నెలల నుంచి ఏం చేసిర్రు అని అడుగుతున్నా నేను. ఇకపోతే 3D నోటిఫికేషన్ అనేది ఉంటుంది. 3D నోటిఫికేషన్ మేము 80% చేసినాము. అంటే 3D నోటిఫికేషన్ అంటే రోడ్డు పోయే భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడము. అది మేము చేసినాం 80%. మీరు తర్వాత వేయాల్సింది అవార్డులు ఇవ్వాలి. అవార్డులు ఇచ్చి డబ్బులు ఇవ్వాలి. అవార్డులు మాత్రం ఇచ్చినారు మీరు ఈ 15 నెలల్లో. మీరు కొత్తగా ఏం చేయలేదు. మేము 3D నోటిఫికేషన్ ఇచ్చిన దానికి అవార్డు చేసినాం. అవార్డు చేసిర్రు కానీ పైసలు ఇవ్వలేదు. ఇదే నేను చెప్పిన దాన్ని నిలబడుతున్నాను నేను. రైట్ సార్. ఇకపోతే సార్ నేను అన్నీ చెప్పినా. నల్గొండలో వారి కాన్స్టిట్యున్సీలో పనులు చేసినామన్నా దానికి నిలబడుతున్నా నేను. కావాలంటే నల్గొండకు పోదాం. నల్గొండ ప్రజలు చూస్తూ ఉన్నారు దీన్ని. నల్గొండలో పోదాం. మేము చేసిన పనులు చూపిస్తా నేను. సార్ ఇట్లా మన సమాధానంలో చెప్పమన్నాము, మధ్యలో లేచినట్టు బుల్డోజ్ చేసేస్తే ఎట్లా సార్ ఇది? దానికి నెంబర్ కూడా 161AA ఇవ్వడం జరిగింది. 2017% ల్యాండ్ ఎక్విజిషన్కు కాన్సెషన్ తీసుకున్నారు.